ఉగాది తెలుగు సంవత్సర పండుగ సందర్భంగా కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిరుమందొడ్డి గ్రామంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఈరోజు ప్రారంభం కావడం జరిగింది. కావున టీంలు ఏవైనా వచ్చింటే ఇక్కడ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది. కబడ్డీ టోర్నమెంట్ కు సహకరించిన దాతలు వచ్చేసి మొదటి బహుమతి 12,016 శ్రీ గోషి రాజకుమార్ గారు, ఆలూరు తాలూకా తెలుగు యువత అధికార ప్రతినిధి. రెండవ బహుమతి 8,016 శ్రీ గొల్ల మహానంది గారు. అలాగే మూడవ బహుమతి 5,016 ఆర్ మల్లికార్జున్ రెడ్డి గారు, టీడీపీ నాయకులు. నాలుగవ బహుమతి 3,016 శ్రీ గోషి రంగస్వామి గారు ఇవ్వడం జరిగింది, సిపిఎం నాయకులు. అలాగే టీషర్ట్స్ దాత పి వినోద్ కుమార్ గారు. భోజనం వసతి వచ్చేసి గొల్ల నరసన్న గారి కుమారుడు గొల్ల ఈరన్న గారు, అడ్వకేట్. వీళ్ళందరూ చిరుమందొడ్డి గ్రామానికి కబడ్డీ ప్రైజ్ మనీ దాతలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్గనైజర్స్ టి మల్లికార్జున, జి రంగస్వామి, పి మల్లి, ఎం కాసిం, జి విజయ్, మహేష్, మహానంది, గణేష్, ఇంద్ర, సూరి, అశోక్ వీళ్ళందరూ 2-3 రోజుల నుంచి కబడ్డీ పోటీ చేయడానికి సహకరించారు. అలాగే ఈరోజు ఉదయం గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, గ్రామ క్రీడాకారులు ఉదయం టెంకాయ కొట్టి పూజ ప్రారంభించడం జరిగింది. మ్యాచ్ ప్రారంభమైనాయి. కావున ఆసక్తి గల క్రీడాకారులు ఈరోజు రేపు చిరుమందొడ్డి గ్రామంలో కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. కావున రావాల్సిందిగా తెలియజేయడం జరిగింది. చిరుమందొడ్డి గ్రామంలో క్రీడాకారులకు వంట వండిస్తున్నాడు గొల్ల నరసన్న గారు కదా, గొల్ల ఈరన్న. వంట మాస్టర్ వచ్చేసి అన్న పేరు మల్లన్న వండుతున్నాడు. వంకాయ పలావు, వెజ్ పలావ్. చూడండి ఫ్రెండ్స్, స్టార్ట్ అయింది. మధ్యాహ్నంకు క్రీడాకారులకు ఇక్కడ వెజ్ పలావ్లోకి కూరగాయలకు వస్తున్నారు అన్న వాళ్ళు. ఆయన రెడీ అయింది ఒకటన్నా వంకాయ రెడీ చేస్తున్నారు. అన్ని వెజిటేబుల్స్ వస్తున్నారు అన్న వాళ్ళు. నిన్న కూడా చేశారు, ఇది 2వ రోజు. సేమ్ అన్న నిన్నట్లాగేనా? ఈరోజు ఏమన్నా వెరైటీ? పెరుగు పచ్చడి. ఈరోజు ఉగాది పండుగ కావడంతో బచ్చాలు తెచ్చినారు క్రీడాకారులకు. చూడండి, జి రమేష్ వంట మాస్టర్. ఓకే అన్న, నిన్న కూడా బాగా టేస్ట్గా ఉండే, నేను తిన్నా కదా. ఈరోజు కూడా అలాగే టేస్ట్గా చేయండి. మళ్ళీ మనము వంట అయిన తర్వాత మళ్ళీ తీసుకుందాం. ఫ్రెండ్స్, మొదటి మ్యాచ్ గెలిచారు బినిగేరి టీం చిగులుతానా. చూడండి మా ప్లేయర్స్ని, ఒక్కొక్కరిని పేరు చెప్పుని. ఉరుకుందో, మంజునాథ్, గట్టి చెప్పండి. హరి, ఆగండి మీ దగ్గరకు వచ్చినప్పుడు చెప్పండి. ఓకే అల్డో, ఓబ్లేష్, నవీన్, అల్డో. అందరికి ఆల్ ద బెస్ట్ ఇచ్చిన. బాగా ఆడండి. ఫస్ట్ మ్యాచ్ బాగా ఆడినారు. ఓకే, టెన్షన్ తీసుకోద్దండి, బాగా ఆడండి. ఆల్ ద బెస్ట్ ఇచ్చిన. ఇప్పుడే పిక్చర్ వేసినారు. చిరుమందొడ్డి వర్సెస్ బినిగేరి మొదటి మ్యాచ్ ఆడుతున్నాయి. చూడండి, ఆల్ ద బెస్ట్ ఇచ్చిన. బాగా ఆడండి. మొదటి మ్యాచ్ ఆడుతున్నాయి. చూడండి పిక్చర్ వేసిన తర్వాత. బినిగేరి వర్సెస్ చిరుమందొడ్డి మొదటి మ్యాచ్ పిక్చర్ వేసిన తర్వాత. ఇక్కడ చూడండి చిన్న సార్, ఇక్కడ చూడండి. అట్లే ఇక్కడ చూడండిగా. బినిగేరి ఇక్కడ చూడు. ఓకే, హనుమాన్ సార్ టాస్ వేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, బినిగేరి వర్సెస్ చిరుమందొడ్డి పిక్చర్ వేసిన తర్వాత మొదటి మ్యాచ్. టాస్ విన్ బై బినిగేరి. చాయిస్ కోట్. చాయిస్ విన్ బై బినిగేరి. చాయిస్ కోట్.
చూడండి ఫ్రెండ్స్, పిక్చర్ వేసిన తర్వాత మొదటి మ్యాచ్ జరుగుతుంది. చిరుమందొడ్డి వర్సెస్ బినిగేరి. చాలా సూపర్గా ఉంటుంది మ్యాచ్. చూడండి. ఓకే, ఫస్ట్ రైడ్ చిరుమందొడ్డి బినిగేరి స్టార్ట్ అయింది మ్యాచ్. చూడండి, బినిగేరి టీం మొదటి మ్యాచ్ గెలిచి పిక్చర్ వేసిన తర్వాత చిరుమందొడ్డి టీంతో ఆడుతుంది. చూద్దాం ఏది గెలుస్తుందో, ఫైనల్ వరకు చూసి వెయిట్ చేద్దాం. గల్లీ బాయ్స్ జెర్సీ నెంబర్ 3 ఫస్ట్ రైడ్ కంప్లీట్ అయింది. నవీన్ రైడింగ్కి వచ్చాడు. జెర్సీ నెంబర్ 13 పిక్చర్ వేసిన తర్వాత మొదటి మ్యాచ్ ఇది. చిరుమందొడ్డి గ్రామంలో ఉగాది పండుగ సందర్భంగా కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది. చిరుమందొడ్డి విక్కీ జెర్సీ నెంబర్ 12. చూడండి ఫ్రెండ్స్, ఎండకు ఎలా ఆడుతున్నారో ప్లేయర్స్, క్రీడాకారులు చాలా చక్కగా ఆడుతున్నారు రెండు టీంలు. ఓకే, సూపర్గా ఆడుతున్నాయి. ఫస్ట్ రైడ్ ఓబ్లెస్ జెర్సీ నెంబర్ 3. మేమందరూ సేఫ్ రైడ్ ఆడుతున్నారు ఇద్దరు. రెండు టీమ్స్ చాలా చక్కగా ఆడుతున్నాయి సైలెంట్గా. జెర్సీ నెంబర్ లేదు తమ్మునికి టీషర్టు, ఇప్పుడే వచ్చాడు అందుకనే టీషర్ట్ దొరకలేదేమో. రెండు టీంలు బాగా ఆడుతున్నాయి. సూరి జెర్సీ నెంబర్ 10, నవీన్ ఎక్స్ప్రెస్ జెర్సీ. ఇప్పుడే మేము పిక్చర్ వేశాము. ఆ పిక్చర్ వేయడంతో మొదటి మ్యాచ్గా బినిగేరి వర్సెస్ రైడర్ అవుట్. పాయింట్ చిరుమందొడ్డి. సూర్య దొరికాడు. మళ్ళీ జెర్సీ నెంబర్ 12 విక్కీ. నవీను, రవి, ఓబ్లేష్, వంశీ, హరి అందరూ చక్కగా ఆడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, రైడర్ అవుట్. పాయింట్ చిరుమందొడ్డి. ఇద్దరు రైడర్లు చిరుమందొడ్డికి 2 పాయింట్స్ వచ్చాయి. ఇద్దరు రైడర్లు అవుట్ అయ్యారు. ఆడు సైలెంట్గా ఆడు. చూడండి ఫ్రెండ్స్, చిరుమందొడ్డి గ్రామంలో రెండవ రోజు పిక్చర్ వేసిన తర్వాత రెండు టీంలు ఆడుతున్నాయి. నాలుగులో రవి రైడర్ వెళ్ళాడు. చూడండి, వెరీ గుడ్ అల్డో, వెరీ గుడ్, సూపర్. జెర్సీ నెంబర్ 33 కే రవి. ఓకే, వెల్ అల్డో, వెల్. చిరుమందొడ్డి టీం నుంచి జెర్సీ నెంబర్ 2. చూడండి, ఓకే రవి. మళ్ళీ సూర్య వచ్చాడు రైడింగ్కి. జెర్సీ నెంబర్ 10 బినిగేరి టీం. సూపర్గా ఆడతాడు, సూపర్ స్కిల్స్ ఉన్నాయి. ఓకే సూర్య సేఫ్. రైడర్ సేఫ్. పాయింట్ బినిగేరి. ఫస్ట్ టైం అవుట్ బినిగేరి. పాయింట్స్ బినిగేరి 2, చిరుమందొడ్డి 2. ఫ్రెండ్స్, జెర్సీ నెంబర్ 12 చిరుమందొడ్డి రైడర్. చూడండి, చాలా చక్కగా నిదానంగా ఆడుతున్నాయి రెండు టీంలు. సూపర్గా ఆడుతున్నాయి రెండు టీంలు. ఆడ్చిన. ఓకే,
ఓబ్లేష్ వచ్చారు రైడింగ్కి, జెర్సీ నెంబర్ 3 ఓబ్లేష్. మా బినిగర్ టోర్నమెంట్లో కూడా ఓబ్లేష్ ఆర్గనైజర్గా చేశాడు, మేమంతా కలిసి. వెరీ గుడ్ ఓబ్లేష్, నైస్. రైడర్ సేఫ్, పాయింట్ బినిగేరి. మళ్ళీ జెర్సీ నెంబర్ 13 వచ్చాడు. విక్కీ సూపర్ స్కిల్స్. సూర్య ఒక పాయింట్, ఓబ్లేస్ ఒక పాయింట్ వేసుకొచ్చారు. రైడర్ సేఫ్, పాయింట్ చిరమందొడ్డి. వెల్ విక్కీ వెల్, సూపర్. ఓబ్లేష్ సూపర్ స్కిల్స్ ఉన్నాయి ఓబ్లేష్ దగ్గర. సూపర్ ఓబ్లేష్, పాయింట్ బినిగేరి. వెరీ గుడ్ చిన్న. సూపర్ సూపర్. రైడర్ అవుట్, పాయింట్ బినిగేరి. ఫస్ట్ హాఫ్ కంప్లీట్. స్కోర్ రాజు. బినిగేరి 5, చిరమందొడ్డి 3. హాఫ్ టైం కంప్లీట్. ఫ్రెండ్స్ చూడండి జనం ఎంతమంది వచ్చారు. హాయ్ అన్న, బాగా నీడ కూర్చున్నారు. అన్నే మద్దలు పెట్టినాడు. హాయ్, తినొచ్చారా బచ్చాలు తినొచ్చారా లేదా? రేపా కర్రీ పండుగ? ఏం ఎండ కూర్చున్నారు? సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ రైడ్ బినిగేరి, ఓబ్లేస్ వెళ్ళాడు. చూడండి ఫ్రెండ్స్, ముగ్గురు మాత్రమే ఉన్నారు ఆపోజిట్ టీంలో. చూద్దాం ఫైనల్ వరకు పుంజుకుంటుందో లేదో, ఏది గెలుస్తుందో. గెలుపు ఓటమి సహజమే. సరదాగా, ఆహ్లాదకరంగా, సంతోషంగా ఆడి వెళ్ళాలి రెండు టీంలు. 30 సెకండ్స్ మాత్రమే రైడర్కి అవకాశం ఉంటుంది. తర్వాత బాక్ లైన్ దాటకపోతే అవుట్ అవుతాడు. తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నా ఫ్రెండ్స్. చూడండి చాలా చక్కగా ఆడుతున్నాయి రెండు టీంలు, నిదానంగా, స్లోగా, సూపర్గా ఆడుతున్నాయి రెండు టీంలు. జెర్సీ నెంబర్ 33 అల్లుడు చిగిలితో ఆడినప్పుడు రవినే గెలిపించాడు. చాలా సూపర్గా గెలిపించాడు చిగిలితో అన్నప్పుడు రవి. జెర్సీ నెంబర్ 33. ఓకే అల్లు, ఓకే. జెర్సీ నెంబర్ 13 చిరమందొడ్డి. చూడండి జెర్సీ నెంబర్ 33 చిరమందొడ్డి ప్లేయర్. సూపర్గా ఆడుతున్నాయి రెండు టీమ్స్. మళ్ళీ ఓబ్లేష్ వెళ్ళాడు రైడింగ్కి. రెండు టీంలు చక్కగా ఆడుతున్నాయి. బినిగేరి వర్సెస్ చిరమందొడ్డి. సైలెంట్గా ఆడుతున్నాయి రెండు టీంలు. సెకండ్ హాఫ్ ఫస్ట్ టైం అవుట్ చిరమందొడ్డి. రైడింగ్ స్టార్ట్ అయింది చిరమందొడ్డి. చిన్నగున్న చాలా చురుకుగా ఉన్నాడు పిల్లోడు. చూడండి చాలా చక్కగా ఆడతాడు. జెర్సీ నెంబర్ 16 దడ పుట్టిస్తున్నాడు బినిగర్ టీంకి. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్ పల్లెటూరి లైఫ్ స్టైల్ వ్లాగ్ ఛానల్. చివరి 3 నిమిషాలు మాత్రమే ఉంది. బినిగేరి చిగిలాడిన మ్యాచ్లో రవి ముఖ్యంగా మెయిన్ రైడర్గా మారాడు. చూడండి ఫ్రెండ్స్,
చూడండి. మనోజ్ ఎక్కడ పోయింటే ఉదయం నుంచి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ జెర్సీ నెంబర్ 03 వచ్చాడు. పిల్లలు కూడా చాలా చురుగ్గా ఉన్నాడు. ఇంకా ఎదగాలి, ప్రాక్టీస్ చేయాలి, చాలా చేయాలి, ఇంకా బాగా తినాలి. ఫస్ట్ బలం రావాలి. కబడ్డీ అంటేనే బలం, స్కిల్స్. గల్లీ బాయ్స్ సూపర్గా ఆడుతున్నాడు. బలం కావాలి ఇంకా నీకు. ముందు సూపర్గా ఆడాలి. 30 సెకండ్లు మాత్రమే ఆడాలి. చివరి 2 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. ఓబ్లేష్ వచ్చాడు, జెర్సీ నెంబర్ 3. ఒకప్పుడు మేమంతా కలిసి ఆడిన వాళ్ళమే. ఇప్పుడు నేను ఆడడం లేదు. చూడండి ఫ్రెండ్స్, చిరుమందొడ్డి గ్రామంలో ఉగాది పండుగ సందర్భంగా కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఆ టోర్నమెంట్కు నేను వీడియో తీసుకుంటానంటే ఆర్గనైజర్స్ అయితేనేమి, దాతలు అయితేనేమి ఓకే తీసుకో అని చెప్పారు. చూడండి, మొదటి దాత రాజ్కుమార్ అన్న, మల్లికార్జున్ రెడ్డి గారు, చాలామంది దాతలు ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, చాలా చురుగ్గా ఉన్నాడు. చివరి 1 నిమిషం మాత్రమే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ముప్పై సెకండ్లు మాత్రమే ఉంటుంది రైడర్కు. బాక్ లైన్ దాటాలి, లేకపోతే. ఫ్రెండ్స్ చూడండి, ఫైనల్గా లాస్ట్ చివరి రైడ్ అన్న, ఇంకో రైడ్ అన్న దొరుకుతుంది. చాలా చక్కగా ఉన్నాయి 2 టీంలు. బినిగేరి వర్సెస్ చిరుమందొడ్డి. మొదటి మ్యాచ్ పోయింది. సూపర్ రైడర్ షేఫ్ పాయింట్ చిరుమందొడ్డి. అయిపోయా, టైం అయిపోయింది. రవి టైం అవట్లేదు, ఏం లేదు. ఫ్రెండ్స్ చూడండి, సూపర్గా రైడింగ్కి తీసుకెళ్ళాడు పాయింట్ చిరుమందొడ్డి పిల్లోడు. ఆట ముగియడానికి సమయం ఆసన్నమైంది. సూపర్గా ఆడింది బినిగేరి టీము. బాగా సపోర్ట్ ఇచ్చింది చిరుమందొడ్డి టీము. ఓకే ఫ్రెండ్స్, చూడండి, చూస్తూనే ఉండండి ప్లీజ్. మా ఈ వీడియోస్ పల్లెటూరు వీడియోసే వస్తాయండి. చూడండి, కంప్లీట్ అయింది మ్యాచ్. 7/7 బినిగేరి విన్ అయింది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, బినిగేరి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓబ్లేష్ ఓకే, అలా నెక్స్ట్ మ్యాచ్కి ప్రిపేర్ కండి.